నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి కాంస్య విగ్రహావిష్కరణ. నంద్యాల జిల్లాలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ జయంతి కార్యక్రమానికి భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కల్పలతారెడ్డి, ఇసాక్ బాషా, గంగుల విజయేంద్రారెడ్డి, కాటసాని రామరెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ ముందుగా నియోజకవర్గం స్థాయిలో వచ్చినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, మరీ ముఖ్యంగా జిల్లా పెద్ద నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడినారు. మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞత. 37 రోజులైంది. ఈ రోజు ఒక ప్రభుత్వ ఆస్తి. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన దాఖలాలు లేవు. మరి ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి నిజంగా అవసరమా? మేము ఒక్కటే విన్నవించుకున్నాం. ఎందుకంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లోంచి చెరిపేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈ రోజు ఒక ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజల మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క
నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈ రోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతా ఉన్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజన్న రాజ్యం అని చెప్పి ఈ రోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009 లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుశాసనం చేసి చూపించినాడు. తండ్రికి మించిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. మరి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా ఓర్పుతో ఉంటున్నా సరే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో మాయమాటలతోటి అధికారం ఎక్కిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు ఒక్క పథకం ఉంటే ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఇవ్వకపోగా ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధ్వంసాలు చేయడము, లేకపోతే నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే ఎక్కడా పరిపాలన మీద శ్రద్ధ పెడుతున్నట్టుగా కనపడటం లేదు. మరి ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఆ హామీల్ని నెరవేర్చే దిశగా ఈ రోజు మీరు పరిపాలించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయకుడిలాగా ప్రతి వీధిన విగ్రహాలు కావాలి, రేపొద్దున మీ పేరు ప్రజల మనసులో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. ఈ రోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినా సరే మాట ఇస్తే మాట తప్పడు అని చెప్పేసి ఈ రోజు జగనన్నకుంది. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇస్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఒక పేరు కూడా ఉంది. మరి ఈ వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క పేరున అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి, మా అక్క చెల్లెమ్మలకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా, అలాగే మా జిల్లా నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్పిన వెంటనే వాళ్ళ ఊర్లలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీన్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి, ఉమా కిషోర్ గారికి, ఇంకా నాయకులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నమస్కారం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సూపర్ రవి ఆధ్వర్యంలో ఏదైతే ఒక 40 రోజుల కిందట రాజశేఖర రెడ్డి విగ్రహం భిన్నమైందో ఆ విగ్రహానికి కాంస్య విగ్రహం ఈరోజు ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది నాయకులు ప్రజలు ఈరోజు వచ్చినారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద ప్రజలకు ఏ విధంగా అభిమానం ఉందనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, లేకుంటే రైతులకు రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలతోనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత రాజశేఖర. ఆయన అడుగుజాడలో ఆయన కుమారుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పరిపాలన చేయడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారో అంతకంటే కూడా ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందరికీ కూడా ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ దురదృష్టం, మోసం మాట్లాడుతూ లేనిపోయిన వాగ్దానాలతో సూపర్ 6 లాంటూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి అధికారం చేయించుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే తెలుగుదేశం నాయకుల యొక్క బంగారం అంతా బయటపడుతుంది. సూపర్ 6 లేదు, సూపర్ 2 లేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి. మనం అన్నిటికంటే ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది, మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పారు. అయ్యా తెలుగుదేశం నాయకులారా, మీ బెంచ్ మళ్ళీ పెడతారని కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కోర్టు కూడా ఈరోజు దగ్గర 2 సంవత్సరాలు జడ్జి లేక జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ మెంబర్లను కూడా ఏర్పాటు చేయని దుస్థితిలో మీరు ఉన్నారు. ఒక్కసారి మీరు ఏ విధంగా న్యాయశాఖకు న్యాయం చేయగలరో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మా నంద్యాల జిల్లా మొత్తం వచ్చిన నాయకులకు అందరికీ కూడా, మా వాళ్ళకందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇన్ఛార్జీలకు అందరికీ కూడా మా 6 మంది నాతో పాటు 7 మంది ఇన్ఛార్జీలకు అందరూ శిల్పారావుతో పాటు 7 మంది కూడా వాళ్ళకి అందరికీ కూడా స్పెషల్గా మా రంగంలో మాత్రం ఈ కాన్షియస్ ఏర్పాటు చేసిన ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరూ కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలను పనిచేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కోసం అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తాడు. నాకు ఈ అవకాశం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.